నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే దేశ భద్రతలో రాజీ లేకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు మొన్ననే విడుదల చేసినటువంటి ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒకవైపు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే కాకుండా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆర్థికంగా 4వ శక్తిగా దేశాన్ని రూపుదిద్దుతూ మరోవైపు ప్రపంచంలో ఈరోజు మొన్ననే మనం చూసాం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దాదాపు 26 మందిని ఊచకోత కోస్తే వారికి ఏ రకంగా మనం బుద్ధి చెప్పామో చూస్తూ ఉన్నాం. గతంలో ఈరోజు సన్నాయి నొక్కేటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా 4 రోజులు యుద్ధం చేస్తే బాగుందంటావు కదా. మరి గతంలో ముంబైలో తాజ్లో ఉగ్రవాదులు వచ్చేసి దాదాపు 126 మందిని పొట్టన పెట్టుకుంటే ఆ రోజు గమ్మున కూర్చున్న నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. హైదరాబాద్ నడిబొడ్డులో గోకుల్ చాట్లో ఉగ్రవాదులు దాడి చేస్తే జిమ్మున కూర్చున్నటువంటి నువ్వు, అంతేకాకుండా సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో ఉగ్రవాదులు దాడి చేస్తే కనీసం మాట కూడా మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు దేశం వైపు కన్నెత్తి చూస్తే, దేశ పౌరుల వైపు కన్నెత్తి చూస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి పాకిస్తాన్ నడిబొడ్డులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్లోకి ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాల మీద మన సైనికులు దాడి చేసి ధ్వంసం చేసి మన సత్తా చూపిస్తే ఈరోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక నెపంతో మాట్లాడుతున్నటువంటి మీరు ఈరోజు మీకు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కనీసం నెరవేర్చలేని స్థితిలో తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఇచ్చిన గ్యారంటీలను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా వాళ్ళ మీద నుంచి దృష్టి మళ్లించుకోవడానికి తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల అభివృద్ధి మీద మరి మీరు సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి కానీ గత యూపీలో చేసినటువంటి అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను.